ఇస్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే దీంతో పాక్ ఆర్మీ కాశ్మీర్ సరిహద్దుల వద్ద కవింపు చర్యలు పాల్పడుతోంది. ఇక పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ త్రివిధ దళాలు సన్నద్ధం అవుతున్నాయి. అయితే ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్లను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. అయితే భారత్ ఉపయోగించే జామర్ వ్యవస్థలు పాకిస్తాన్ వైమానిక నావిగేషన్ ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. ఇస్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ నేపథ్యంతో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాక్ ఆర్మీ కాశ్మీర్ సరిహద్దుల వద్ద కవింపు చర్యలు పాల్పడుతోంది. ఇక పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత్ త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఈ మేరకు భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో అధునాతన జామర్ వ్యవస్థలను మోహరించింది. ఒకవేళ పాకిస్తాన్ గగనతలం నుంచి కవింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్లను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. భారత్ ఉపయోగించే జామర్ వ్యవస్థలు పాకిస్తాన్ వైమానిక నావిగేషన్ ను దెబ్బతీయడం ద్వారా ఆ దేశ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.